ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రావణ మాసంలో ఆడవారు అందరూ పూజల్లో బిజీ అయిపోయి ఉంటారు కదా. ఈ శ్రావణ మాసం పూజ కోసం ఇవాళ వీడియోలో చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసే ప్రసాదాలు ఏంటో చూద్దాము. అమ్మవారికి ఎంతో ఇష్టమైన 3 ప్రసాదాలు మీరు కూడా ట్రై చేసి నైవేద్యంలా పెట్టండి. ముందుగా గోధుమ రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా తక్కువ టైంలో తయారైపోతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈ ప్రసాదం పర్ఫెక్ట్గా చేసేస్తారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కావలసిన పదార్థాలు: గోధుమ రవ్వ అరకప్పు, బెల్లం 1 కప్పు, నెయ్యి 6 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 20, కిస్మిస్ 20. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుందాము. జీడిపప్పు మంచి కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఇందులో కిస్మిస్ను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ ఉబ్బేంత వరకు ఫ్రై చేసుకుందాము. జీడిపప్పు కిస్మిస్ బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అదే ప్యాన్లో అరకప్పు గోధుమ రవ్వ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేయడం వల్ల రవ్వ పొడి పొడిగా వచ్చి మంచి కమ్మటి స్మెల్ వస్తుందండి. ఇలా రవ్వని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం రవ్వని కుక్ చేసుకుందాము. ఇక్కడ నేను అరకప్పు రవ్వ తీసుకుంటే 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. గోధుమ రవ్వకి కొంచెం వాటర్ ఎక్కువగా పడుతుంది. వాటర్ యాడ్ చేసుకున్నాక రవ్వ సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టేసుకుని కుక్ చేసుకుందాము. ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందాము. మొత్తం వాటర్ అంతా ఎగిరిపోవాలండి, అంతవరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకుందాము. చూడండి, ఇప్పుడు రవ్వ సాఫ్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకుని ఇందులో 1 కప్పు బెల్లం తురుము వేసుకుని బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగిపోయాక ఇందులో కొంచెం నెయ్యిని వేసుకుని కలుపుకుందాము. నెయ్యి పైకి తేలి ప్యాన్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము. ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకుని కుక్ చేసుకుందాము. చూడండి, నెయ్యి కనిపిస్తుంది కదా లైట్గా. ఇంకా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. నెయ్యి యాడ్ చేయడం వల్ల కేసరి మంచి షైనింగ్గా ఉంటుంది. చూడండి, 5 నిమిషాల తర్వాత చూస్తే కేసరి ప్యాన్కి సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకుని కలుపుకుందాము. అంతే అండి, అమ్మవారికి మొదటి నైవేద్యం రెడీ అయిపోయింది. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ గోధుమ రవ్వ కేసరి రెడీ. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా రెడీ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. శ్రావణ మాస ప్రసాదాల్లో రెండోది టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలి. చాలా ఈజీగా పక్కా కొలతలతో ఈ వీడియోలో చూద్దాము. అందరికీ చక్కెర పొంగలి ఫేవరెట్ అయ్యే ఉంటుంది కదా. ఒకసారి ఇలా ట్రై చేస్తే పక్కా టెంపుల్ స్టైల్ చక్కెర పొంగల్ని రెడీ అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. పెసరపప్పు 1/2 కప్పు, బియ్యం 3/4 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, పంచదార 3/4 కప్పు, కొబ్బరి ముక్కలు 1 కప్పు, జీడిపప్పు 20, కిస్మిస్ 20, నెయ్యి 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/4 కప్పు పెసరపప్పు వేసి లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకుందాము. లైట్గా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. దీనికి కనీసం 8 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. ఇలా పెసరపప్పు చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం. అదే ప్యాన్లో 3/4 కప్పు రైస్ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేయడం వల్ల ఉడికించేటప్పుడు అన్నం పొడి పొడిగా వస్తుందండి. రైస్ కూడా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్లో ముందుగా ఫ్రై చేసుకున్న పెసరపప్పు బియ్యం వేసుకుని 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకుందాం. ఇలా బాగా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్ వేసుకుందాము. పెసరపప్పు ప్లస్ రైస్ 1 కప్ అయితే వాటర్ 2 కప్పులు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని మూత కూడా పెట్టేసుకుని హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాము. హై ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోవాలి, లేకపోతే రైస్ ముద్దయిపోతుంది. 3 విజిల్స్ వచ్చాక స్టీమ్ కూడా పోయాక మూత తీసి చూద్దాము. చూడండి, అన్నం ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని నెయ్యి వేడయ్యాక 1 కప్పు కొబ్బరి ముక్కలు వేసుకుని ఎర్రగా ఫ్రై చేసుకుందాము. కొబ్బరి ముక్కలు చక్కెర పొంగల్కి మంచి టేస్ట్నిస్తుంది.
మాడిపోకుండా ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. కొబ్బరి ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో జీడిపప్పు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇందులోనే కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా అన్ని చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో అరకప్పు బెల్లం తురుము, 1/4 కప్పు పంచదార వేసుకోవాలి. ఇందులో 1/4 కప్పు వాటర్ వేసుకుని బెల్లం పంచదారని కరిగించుకోవాలి. మనకి పాకమేమి రానవసరం లేదండి. పంచదార బెల్లం కరిగి ఒక 3 పొంగులు వస్తే సరిపోతుంది. చూడండి, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మళ్ళీ బాయిల్ చేసుకుందాము. ఇలా 3 పొంగులు వస్తే సరిపోతుంది, పాకమేమి అవసరం లేదండి. ఇలా 3వసారి పొంగొచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మనం ఇప్పుడు ఈ పాకాన్ని స్ట్రెయిన్ చేసుకుందాము. బెల్లంలో కానీ పంచదారలో కానీ ఏమైనా ఉంటే సెపరేట్ అయిపోతుంది. ఒక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్లో సెపరేట్ చేసుకున్న పాకం వేసుకుందాము. ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పుని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము. పాకం అంతా రైస్కి పట్టేలాగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. ఇలా 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుని కుక్ చేసుకుందాము. ఈ చక్కెర పొంగల్కి నెయ్యి ఎక్కువగా ఉంటేనే కమ్మదనం, ఇంకా టేస్ట్ కూడా. పాకమంతా రైస్కి పట్టి దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ యాలక్కాయల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసుకుందాము. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లు ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయి ప్యాన్కి సెపరేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. చూసారా, నెయ్యి కూడా సెపరేట్ అవుతుంది. ఇలా అంతా చక్కగా కలుపుకున్నాక లాస్ట్గా 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుని కలుపుకుందాము. నెయ్యి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. వీడియోలో చూపిస్తున్నట్లు ప్యాన్కి సెపరేట్ అయ్యి నెయ్యి కూడా కనిపిస్తుంది కదా, చాలా దగ్గరికి కూడా అయిపోయింది. ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఈ చక్కెర పొంగల్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ చక్కెర పొంగలి మీరు కూడా ట్రై చేసి నైవేద్యం పెట్టండి. పక్కా కొలతలతో సింపుల్గా చేసుకున్నాం కదా. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలి రెడీ. ఈ కొలతలతో చేస్తే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు 3వ శ్రావణ మాస ప్రసాదం టెంపుల్ స్టైల్ పులిహోర. ఈ విధంగా చేస్తే ఎప్పుడు చేసినా సరే గుడిలో చేసే పులిహోర లాగా పర్ఫెక్ట్గా వస్తుంది. అందరికీ గుడిలో పులిహోర చాలా ఇష్టంగా తినేస్తారు కదా. చాలా మందికి పులిహోర కోసం గుడికి వెళ్తుంటారు నాలాగా. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వేరుశనగ గుళ్ళు 1 కప్పు, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కట్ చేసుకున్న ఎండుమిర్చి 4, పసుపు 1/2 టేబుల్ స్పూన్, బెల్లం తురుము 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 3 రెబ్బలు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, చింతపండు రసం. ఇక్కడ నేను 50 గ్రాముల చింతపండు తీసుకుని 250 ml వేడి నీళ్లు పోసుకుని ఒక అరగంట పాటు నానపెట్టుకుని రసం తీసుకున్నాను. 3 కప్పుల బియ్యం, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. టెంపుల్ స్టైల్ పులిహోర అనుకున్నాం కదా, అందుకోసం మసాలా తయారు చేసుకోవాలి. దానికోసం కావాల్సిన పదార్థాలు: శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో రైస్ని తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న కప్తో రైస్ని తీసుకున్నానండి. ఇప్పుడు వాటర్ వేసుకుని 2 నుంచి 3 సార్లు రైస్ని వాష్ చేసుకుందాము. ఇలా బాగా వాష్ చేసుకున్న రైస్ని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. ఇప్పుడు ఒక కుక్కర్లో 15 నిమిషాల పాటు నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో వాటర్ని తీసుకోవాలి. అంటే 3 కప్పుల రైస్కి ఇక్కడ నేను 6 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల రైస్ పొడి పొడిగా అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. 2 విజిల్స్ వచ్చాక స్టీమ్ కూడా పోయాక ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి, రైస్ చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాము.
దానికోసం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. శనగపప్పు, మినపప్పు చక్కగా ఫ్రై అయ్యాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి ఒకసారి బాగా ఫ్రై చేసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇందులో 4 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుని లాస్ట్గా 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసి ఫ్రై చేసి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి, అందుకని స్టవ్ ఆఫ్ చేసే ముందు నువ్వులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కూల్ చేసుకుందాం. కూల్ అయ్యాక దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాలు వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. మసాలాలు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక 1 కప్పు వేరుశెనగ గుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పులిహోరలో గుళ్ళు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది. వేరుశెనగ గుళ్ళు చక్కగా ఫ్రై చేసుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసి పప్పులు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. పప్పులు బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర తక్కువగా వేసుకోవాలి, కొంతమంది అయితే అసలు వేసుకోరు. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిర్చి చీలికలు, 4 కట్ చేసుకున్న ఎండుమిర్చి వేసి చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేశాక ఇందులో 3 రెబ్బల కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేయడం వల్ల పులిహోరకి మంచి టేస్ట్నిస్తుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుని ఒకసారి బాగా కలిపి ఇందులో 1 టేబుల్ స్పూన్ బెల్లం తురుము, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఆయిల్ తేలే వరకు కుక్ చేసుకుందాం. ఒక 15 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి, చింతపండు రసం చక్కగా కుక్ అయిపోయి ఆయిల్ తేలుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చింతపండు గుజ్జుని లైట్గా కూల్ చేసుకుందాము. ఇప్పుడు ముందుగా కుక్ చేసుకున్న రైస్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల పులిహోర ఈవెన్గా మిక్స్ చేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్లో సగం వరకు వేసుకుని చేతితో అంతా కలిసేలాగా కలుపుకుందాం. మసాలా పౌడర్ అంతా చక్కగా కలిసాక ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జులో సగం వరకు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా గరిటెతో కానీ చేత్తో కానీ అంతా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మిగతా చింతపండు గుజ్జు, మసాలా పౌడర్ వేసుకుని చేత్తో అంతా కలిసేలాగా కలుపుకుందాం. ఎక్కువగా ఫోర్స్ అప్లై చేయకుండా లైట్గా అన్నం ముద్దవకుండా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. అంతే అండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ. మనలో కూడా చాలా మందికి గుళ్ళో పులిహోర అంటే చాలా ఇష్టపడతారు కదా. ఒకసారి మీరు కూడా ఈ పులిహోరని ట్రై చేసి అమ్మవారికి నైవేద్యం చేయండి. చూసారు కదండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన 3 రకాల ప్రసాదాలు. ఈ ప్రసాదాలు మీరు కూడా అమ్మవారికి నైవేద్యం చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో, ఏది నచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇన్స్టాలో ఇంకా ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.